धन्यवाद जणाइछन्ति। सुंदर वाक्य आमे आज रात्रि सुनिले पुणी ईश्वर वाक्य सुनियापై आमे जावच्चु। మంచి వాక్యం మనం విన్నారు దేవుడి దాసు నుండి మళ్ళీ కొన్ని సమయం కూడా దేవుని వాక్యం వినడానికి మనం అందరూ సిద్ధంగా ఉన్నాం। యెషయా గ్రంథము 40 అధ్యాయము 30-31 वचन। जिसाया पुस्तक 40 अध्याय 30-31 पद आमे पढ़िबा। यెషయా గ్రంథము 40 अध्याय 30-31। जिसाया पुस्तक 40 30-31। బాలురు సొమ్మసిల్లుదురు అలయదురు యవనస్తులు తప్పగా త్రొట్టిల్లుదురు యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయగా పరిగెత్తుదురు సొమ్మసిల్లగా నడిచిపోవుదురు। ఏ చదివిన వాక్య ద్వారా దేవుడు అందరికి దీవించనగాక। ఈ వాక్యములు అందరికి దేవుడు దీవించినట్టుగా స్తోత్రం। ఈ వాక్య ద్వారా సమస్తకు ప్రభు ఆశీర్వాద కొరందు। యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనం। అదిలో ఆ వాక్యములో 31లో ఒకే పదం మాత్రము 2 పదం మాత్రమే ఈ రాత్రి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా। अदे 31 वाक्य रे गोटे पद दुईटा पद मुझे कहवाप चांदी। गोटे मोदटी विषय अंटे यहोवा कोरकु एदुरु चूचिनवाडु कोत्तगा नूतन बलं पोंदुरु सदा प्रभुको अपेक्षा करुवा लोकमाने नुआ बल पाइबो। ఏ చదివిన వాక్యములుంటి రెండు విషయం నేను చెప్తాం। ఒకటి దేవుని కొరకు ఎదురు చూచడం, రెండు కొత్తగా మార్చడం। ప్రథమరే ఈశ్వరంగపై అపేక్ష కరువ దోయి అమమానే నిజే నిజే నూతన కొరందు। ఈ రెండు విషయం ఈ రాత్రి నీకు చెప్పి 12 గంటలు అయినప్పుడు మనం అందరూ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం। అదే నీ మొదటి విషయం మనము యెహోవా కొరకు ఎదురు చూచాలి అని చెప్పిన ఒక మాట। ప్రథమ పదము ఈశ్వరంగపై అపేక్ష కరువ। అది చెప్పిన మాటలు ఏ దేని కొరకు ఈశ్వరంపై అపేక్ష కొరకు దేనికి దేవుని కొరకు ఎదురు చూచాలి అది మనము తెలుసుకోవాలి। దేని విషయం గురించి మనము దేవునికి ఎదురు చూడాలి। కోణపై ఈశ్వరంగపై అపేక్ష కరువారు వచ్చి బోలి అప్పడమానే దేకొద్దు। ప్రథమ తెస్సలోని 1 అధ్యాయము 9-10। ప్రథమ తెస్సలోని 1 అధ్యాయలో 9-10 पद पढ़िवा। जणु लोके निजे निजे आंबमानक समुद्रे कहितांती जे तुम्बेमानक मध्यकु आंबमानक आगमन समयरे कोण घटितिला और कीपरि तुम्बेमाने प्रतिमा सब परित्याग करी जीवित ओ सत्य परमेश्वरंको सत्य ईश्वरंको सेवा करिबा निमंते पुणी से अपना जब शत्रु पुत्र को प्रथमानक मध्यरु उठाई ले आगामी क्रोधरु आमे माने सही उद्धारकर्ता जीसुको स्वर्गरु आगमन करिबार अपेक्षारे रहिबा
నిముందే ఈశ్వరంగా ప్రభు పేరులో అంటే తెలుగులో చదవండి మీరు. ఆ. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూచాలి. ఈశ్వరంగర ಆಗಮನ ಮಂದೆ ತುಮೆ ಅಬೇಕಾರ ಹೊಂದು. దేవుడు ಆಗಮనం ఎప్పుడు? ప్రభుంగర ಆಗಮನ ಕೆಬೆ ಮಾತಿ ಸುಸಮಾಚಾರ 24 మాతి సుసమయ 24 3వ వాక్యం. మాతి సుసమాచారం 24 3వ వాక్యముని చదివితే మీకు అది అర్థమవుతున్నా వినండి. ఆయన ఒలుగు కొండ మీద కూర్చి ఉండినప్పుడు ఆ శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును? అంటే యేసయ్య దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, యేసయ్య నీ రాకడ ఎప్పుడు అవుతున్నారని అడిగారు. యేసయ్యతో ప్రభు తుమర ఆగమన కెబే, ఆగమన ఎప్పుడు? ఆగమన కెబే గొట్టిబో బోలి పొచారులే, నీ ఆగమన ఎప్పుడు అని దేవునికి అడగగా అప్పుడు దేవుడు రాకడ ఎప్పుడని అడిగినప్పుడు దేవుడు అడిగిన సమయం ఇక్కడ కరెక్ట్ గా చెప్పిందండి. ఏంటి? 3వ వాక్యము మీ బాగా వినండి ఒక్కసారి కూడా. పర్వత ऊपरे वसुंदे शिष्यମାନେ ତାହାଙ୍କ ଚମୁକୁ ଗଭର୍ଣ୍ଣରେ ଆସି ପଚାରିଲେ, ଏସବୁ କେବେ ଘଟିବ? ପୁଣି ଆପଣଙ୍କ ఆగమన ఓ ଯୁଗାନ୍ତର లక్షణ କଣ? అంటే ఇది ఇది ఎప్పుడు జరుగుతున్నారని దేవుడికి అడుగుతుంది. ఇది ఎప్పుడు గొట్టువో కెపే గొట్టివో అంటే గమనతే ఎందుకు అలాగ అడిగిందంటే 2వ వాక్యము యెరూషలేం దేవాలయం గురించి దేవుడు చెప్తున్నా. యెరూషలేం దేవాలయం గురించి దేవుడు చెప్పినప్పుడు అంటే ఆ దేవాలయములు పడదోయబడిన విషయము దేవుడు చెప్పుతున్నారు. యెరూషలేం మందిరకు దగ్గర తీసుకొని ఈ మందిర కెబే బోడి భంగివో సెత్తవేళ మోరో ఆగమనవో అంటే దేవాలయం ఎప్పుడు పడదోయబడుతున్నారో ఆ టైంలో నాకు ఆగమనం వస్తుంది. అంటే నా రాకడ సమీపిస్తున్నారు. అంటే దేవాలయం యెరూషలేం దేవాలయం ఎప్పుడు పడగొట్టుతున్నారో అప్పుడు యేసయ్య వస్తానని తన శిష్యులకు సూచన చెప్పింది. యెరూషలేం మందిర కెబే భంగివో సెత్తవేళ జీసు ଆସିବ ବୋଲି ତାଙ୍କର ଶିଷ୍ୟମାନଙ୍କୁ ଜଣାଇଥିଲେ. ଦୁଇ 2వ విషయం దేవుడు చెప్పిన మాట వినండి. 3వ వాక్యం వినండి. మీ రాకడకి అంటే దేవుడు రాకడెక్కిన సూచన అండి. మరి ప్రభుంగర ಆಗಮನರ ಚಿನ್ನ ಕೋಣ పోలీసులకు పచారులే. మాతి సుసమాచార 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం. ఈ 3 అధ్యాయములు యేసయ్య 24 చిన్నము సూచన చెప్పింది. 24 సూచన. మాతి సుసమాచార 26 అధ్యాయం,
मार्को सुसमाचार 13 अध्यायो, लूका सुसमाचार 21 अध्यायो, ये तीनोटी अध्याय रे जीसुंगर आगमन विषय रे जीसु 26 चिन्ह कहतिले. బాగా వినండి. అవి యేసయ్య రాకడ సమయములు సూచన ఏమంట అడిగినప్పుడు మత్తాయి సువార్త 24, మార్కు సువార్త 13, లూకా సువార్త 21, ఈ 3 అధ్యాయములు యేసయ్య తన శిష్యులకి చెప్పిన 24 సూచన ఉంది. प्रभु यीशु कृष्ण मार्को सुसमाचार 26 अध्याय रे, मार्को सुसमाचार 13 अध्याय रे, लूका सुसमाचार 21 अध्याय रे जीसुंकर आगमन विषय रे जीसु निजे 26 चिन्ह कहितिले शिष्य मानकु. ఎప్పుడు నీ వస్తామని అడిగినప్పుడు ఈ లోకం ఎప్పుడు సమాప్తి అవుతున్నారని దేవుడికి అడిగింది. ఈ లోకం ఎప్పుడు నశించిపోతానని దేవుడికి అడిగిందండి. ఇప్పుడు యేసయ్య రాకడ గురించి బైబిల్లో అందరు చెప్పుతున్నారండి. జీసుంకర ఆగమన విషయరే బైబిల్లో సమస్త లోకమాన కହୁతుంది. యూదాంగర పత్రిక 14-15, యూదాంగర పత్రిక 14-15 వాక్యములు యేసయ్య రెండవ రాకడ గురించి అక్కడ యూద చెప్పుతున్నారు. అప్పుడు యూద ఎప్పుడు చెప్పుందండి, మీకందరికి తెలిసిన వాక్యం హానోకు గురించి అక్కడ చెప్పుతున్నారు. హానోకు విషయం ఎక్కడ రాయబడి ఉంది, ఆదికాండం 5 అధ్యాయములు. యూదాంగర పత్రిక ସେଠି ଲେଖାଯାଇଛି ହାନୋକ ଯୀଶୁଙ୍କର ଆଗମନ ବିଷୟ ପ୍ରକାଶ କରିଥିଲେ. ହାନୋକର విషୟ కొట్టి ଲେଖାଯାଇଛନ୍ତି ఆది పుస్తక 15 అధ్యాయులు. అంటే నేను చెప్పిన మాట ఏంటంటమ్మా, హానోకు యేసయ్య పుట్టిన మునువే, యేసయ్య ఎక్కడ పుట్టుతాను ఎక్కడ సువార్త ప్రకటిస్తాను అది మునువే, చాలా సంవత్సరం మునువే యేసయ్య రాకడ గురించి ఆయన ఎలాగా వస్తాను వేలాది వేలాది దూతలతోని ఈ భూలోకములకు వస్తామని దేవుడు మునవే హానోకు ద్వారా బయలుపరిచారు. ଯୀଶୁ କୃଷ୍ଣ ଜନ୍ମ କରିବା ପୂର୍ବରୁ, ଯୀଶୁ ଜଗତ ଆସିବା ପୂର୍ବରୁ, କୋଟି ଜଗତର ଜନ୍ମ କରିବା ପୂର୍ବରୁ ହାନୋକ ପ୍ରଚାର କରୁଥିଲେ, ଭାବବାଣୀ କହୁଥିଲେ ଆୟୁଧ ବାୟୁଧ ଦୂତ ମାନଙ୍କର ସହିତ ମେଳମାଳରେ ଯୀଶୁ କୃଷ୍ଣ ଆସିବ ବୋଲି ହାନୋକ ସେତେବେଳେ ଲୋକମାନଙ୍କୁ ଜଣାଇଥିଲେ. ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమైందా? బట్ దేవుడు రాకడ గురించి ఆనోకు గారు చెప్పింది. అది మాత్రం కాదండి, ఆనోకు మాత్రం కాదు, ఆనోకు మాత్రం କହିବାଟା ଆୟୁବଙ୍କର ପୁସ୍ତକ 19 ଅଧ୍ୟାୟର ତାର 25 ପଦଠୁ ତୁମ ତଳକୁ ବଢିଲେ ତୁମକୁ ଜାଣିପାରିବ. యోబ గ్రంథము 19 అధ్యాయం 25-26 నుండి కిందకి ఆయుబుଙ୍କର పుస్తకం 19 ତାର 25 పదట్టు అక్కడ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి. आयुब पुस्तक 19 अध्याय 25 पदटू आयुब जाने जे मोर मुक्तिदाता जीवित अटंदी ओ शेषरे से पृथ्वी ऊपर ठिया हेबो मगरो कर्म एही रूपे विनष्ट हेला उतारे అంటే యోబు చెప్పిన మాట మీరు వినంటే, యోబు గ్రంథం 19 అధ్యాయములు 25, 26, 27, 28 మీరు చదివితే అక్కడ మీకు అర్థం అవుతున్నారు మాట ఏంటంటే, నా విమోచనకర్త వస్తుంది, ఆయన వచ్చినప్పుడు నా శరీరములు మా శరీరములు రూపాంతరం పొందుతానని యోబు చాలా సంవత్సరములు రాయబడిన ଆୟୁବଙ୍କର ପୁସ୍ତକ 19 ଅଧ୍ୟାୟର 25 ପଦଠୁ ତୁମ ଦେଖିଲେ ଆୟୁବ କହୁଛନ୍ତି ମୋର ମୁକ୍ତିଦାତା ଆସିବ, ମୋର ଶରୀର ରୂପାନ୍ତର ହେଇଯିବ, ମୁଁ ତାକୁ ମୁଖାମୁଖ ଦେଖିବ ବୋଲି యోబు ବର୍ଣ୍ଣନା କରିଥିଲେ. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే సహోదరులారా, యోబు కూడా యేసయ్య రెండో రాకడ గురించి ముందుకు తెలియపరిచింది. ఆయుబు ఈశ్వరంగర ఆగమన విషయం ఆగరే వర్ణన కొర్తిలే. ప్రైజ్ ది లార్డ్. అంటే యోబుని తర్వాత ఎవరు చెప్పుతున్నారంటే ఆయుబుଙ୍କର పొరకే కହୁతులి గీత సంగీత 90 గీత సంగీత 13 గీత సంగీత 9
90లో 13 కీర్తనములు 90 ఈ 13వ వాక్యములు మీరు చదివితే అక్కడ కూడా మోషే గారు కూడా రాయబడినట్టుగా మీరు చూడండి. అంటే యెహోవా తిరుగుము అంటే మోస ప్రార్థన చేస్తున్నారు మాట మీద ప్రార్థన. మోస ప్రార్థన తన సహోదరుడైన అహరోను చనిపోయినప్పుడు ప్రార్థన చేసిన యెహోవా తిరుగుము సదాప్రభు ఫెరో అంటే మోస ప్రార్థన చేస్తున్నారు, దేవా నీ తిరిగి రమ్ము. అప్పుడు మోస కూడా చెల్లి తెలియదు యేసయ్య ఎప్పుడు వస్తానని, యేసయ్య ఎక్కడ పుట్టుతాను, యేసయ్య వస్తున్న విషయం మోస కూడా తెలియలేనప్పుడు కూడా పరిశుద్ధాత్మ నింపి ఆ దైవదాసుడు చెప్పిన మాట నీ తిరిగి రమ్ము అంటే ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే జీసు తుమ్మె ఫెరియాసో ప్రభు तुम्हें फेरी आशा बोली बहुत सारी प्रार्थना कर चंदी बंधुगण आज तुम्हें गोटे विषय जानंतु 2000 ओ भाई सिरे को हमें भाग मारिबा पूर्व तुम्हें गोटे भरोसा रे दिवा కొత్త జీసుంగర ఆగమన సన్నిగడ జీసుంగర 2022 లెక్క అడుగుపెట్టినప్పుడు ఒక్క విషయం తెలుసుకో, నా యేసయ్య త్వరగా వచ్చుచున్నది. హల్లెలూయా. దాని కొరకు నీ ఏం చేయాలి? ఎదురు చూచాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు మోసే గారు కూడా ఏం చేశారండి? యేసయ్య వచ్చిన విషయం చెప్పుతున్నారు. మోస కూడా ఈశ్వరంగా ఆగమనిస్తున్న వర్ణన కొరచుంది. అంటే మీకు అర్థమవుతున్నారని నేను అనుకున్నారు. మాకు మోస కూడా తెలిసిపోయింది యేసయ్య వస్తున్నారని. ఇన్ని చూడండి, ఇన్ని మోస మాత్రం కాదు, ఇంకా చదవండి. 50 కీర్తనములు 3వ వాక్యం 50 గీత సంగీత 3 పద దాకొందు. అమ్మమారంగా ఆసాపు కౌచండి కౌచండి. హలో తెలుగులో చదవండి, తెలుగులో చదవండి. అంటే అంటే ఒక్కసారి కూడా అమ్మా, ఒక్కసారి కూడా అంటే దేవుడు వెంజయిచున్నారట. అంటే దేవుడు త్వరగా వస్తున్నారట. ఆసాపు చెప్తున్నారు ఈశ్వర శీఘ్ర ఆశించొంది పోలి ಆಸಾಪು ಜಾಡಿತದೆ ಆಸಾಪರ ಸಮಯ ಜೀಸುಂಗರ ವಿಷಯಕ್ಕೆ ಆಣಿ ನೋತಿಲ್ಲ ಆಸಾಪು ಬಿ ಜೀಸುಂಗರ ಆಗಮನ ವಿಷಯರೇ ಕೌಚಂದಿ ಗೀತ సంగీతరే ఆసాపు కూడా దేవుని రాకడ గురించి రెండో రాకడ గురించి కరెక్ట్ గా చెప్తున్నారు. దేవా నీ త్వరగా రమ్ము అంటే ఈ రాత్రి నా ప్రార్థన నీ ప్రార్థన నీ చెయ్యాలి. యేసయ్యా నీ త్వరగా రావాలి. అమ్మమాన ప్రార్థన करवाची प्रभु यीशु तुम्हें शीघ्र आसो, तुम्हारा पाई हमें अपेक्षा रहुचंदी हमें निजक निरपरी परदी विश्वासी गणो ईश्वर निकटरे अपेक्षा रहुचंदी. ईश्वर आगमन ಮುಂದೆ ಸಮಸ್ತ ಬಾಯಿ ಬೋಡಿ ಮಾನೆ ఈశ్వర ఆగమన మంది అపేక్ష కొరికి నిట్టియాయిచంది. దేవుని బిడ్డలందరూ దేవుని రెండో రాకడ కొరకు అందరు ఎదురు చూచి కూర్చున్నారు. యేసయ్య ఎప్పుడు వస్తా, ఎప్పుడు వెళ్ళిపోతాను. ఇప్పుడు కరోనా పెరుగుతున్న రోగం పెరుగుతున్నప్పుడు దేవా నీ ఎప్పుడు వస్తానని అనుకొని ప్రార్థనతో గడిచుచున్నారు. కరోనా బడిచొంది సత్తబడే బాయి బౌని మానగర ఆశా घोड़ो जीसु तुम्हें के भी हसीबो तुम्हारा आगमन के में जीसु कौतनी मु शीघ्र हसुचंदी. దేవుడు చెప్పుతున్న ప్రకటన ఎందమని చెప్పుతున్న నేను త్వరగా వచ్చుచున్నది. హల్లెలూయా. అప్పుడే నేను చెప్పిన మాట మరి చెప్పకూడదు. యేసయ్య రాకడకున్న సూచన ఏమంట? స్తోత్రం. అది దేవుడు చెప్పిన సూచన ఏమంటే అది చెప్పడానికి నాకు సమయం కుదరలేదని కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదండి. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య రాకడ సమయములు ఏమి జరుగుతుంది? జీసుంగర ಆಗಮನ ಸಮಯರೇ ಪೃಥ್ವಿರೋ ಪರಿವರ್ತನ ಗೊಟ್ಟಿಬೋ పృథ్వీకి పరివర్తన సిబో. యేసయ్య రాకడ సమయములు లోకానికి మార్పు చెందుతుంది. ఒకటి
అది చెప్పాలి. రెండు, యేసయ్య వచ్చినప్పుడు మనుషులు మార్పు చెందుతున్నారు. అంటే యేసయ్య వచ్చినప్పుడు మనుషులు మార్పు చెందుతున్నారు. যিশুଙ୍କର আগমନ ସମୟରେ ମନୁଷ୍ୟମାନଙ୍କର ମଧ୍ୟରେ ମନୁଷ୍ୟମାନେ ବଦଳି ଯାଇଯିବ. ଯୀଶୁଙ୍କର మూడవద విషయం, ଯୀଶୁଙ୍କର ಆಗಮನ ସମୟରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନଙ୍କର ମଧ୍ୟରେ ପରିବର୍ତ୍ତନ ଘଟିବ. యేసయ్య ಆಗಮನ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ಆಗಮನ ସମୟରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନଙ୍କର ଜୀବନରେ ବଦଳି ହେଇଯିବ. చారి దేవుడు ఆగమన టైంలో యూదులకు మార్పు జరుగుతున్నది. చారి ప్రభుଙ୍କର ಆಗಮನ ସମୟରେ ଯୁହୁଦୀ ମାନଙ୍କର ମଧ୍ୟରେ ପରିବର୍ତ୍ତନ ଘଟିବ. ଯୁହୁଦୀ ମାନଙ୍କର ମଧ୍ୟରେ ପରିବର୍ତ୍ତନ ଘଟିବ. ଟିମ୍ବିର ଗଛ పుష్పి ଦେବା ସମୟରେ ଯୀଶୁ ଆସିବ ବୋଲି ଯୀଶు କହୁଥିଲେ. అంటే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే అంజూర్పు చెట్టు పుష్పించినప్పుడు, యేసయ్య అంజూర్పు చెట్టు సిగరించినప్పుడు యేసయ్య రాకడ సమీపించిందని దేవుడు వాక్యమని చెప్పుతున్నారండి. అంజూర్పు చెట్టు పుష్పి దేବା ସମୟରେ ଯୀଶୁଙ୍କର ಆಗಮನ ಬಂದುಗಳು. अंजूरपु जट्टु बोली कई बाटा जिगुदी मानंगर राज्य को बुझाए, जिगुदी मानंगर राज्य को बुझाए. कौन बाइबल कहते से अपने माने बोले जानंदु प्रेज द लॉर्ड. अंजूरपु जट्टु సిగరించినప్పుడు దేవుడు రాకడ సమీపించారు. అంజూరపు చెట్టు ఎవరికి సాగు అంటే యూదులకు తెలియపరిచినటువంటి యూద రాష్ట్రం గురించి చెప్పిన మాటే అది. ଯୁହୁଦୀ ମାନଙ୍କର ରାଜ୍ୟ ବିଷୟରେ ସେଟା କହନ୍ତି. ଯୁହୁଦୀ ମାନଙ୍କର ରାଜ୍ୟ ସ୍ଥାପିତ ହେଲାନି. ଯୁହୁଦୀ ମାନଙ୍କର ରାଜ୍ୟ ସ୍ଥାପିତ ହେଲା କେବେ? 1948 1948 యూదులు రాజ్యములు స్థాపింపబడింది. యూదుల రాజ్యం స్థాపింపబడినప్పుడు ఒక్క విషయం తెలుసుకో, యేసయ్య నీ గుమ్మం దగ్గర నిలబడుతున్నారు. যিশুଙ୍କର ಆಗಮನ ବରାବର ଜାଣନ୍ତୁ. 1948 ଯୁହୁଦୀ ମାନଙ୍କର ରାଜ୍ୟ ସ୍ଥାପିତ ହେଇଯାଇଛନ୍ତି. ସ୍ଥାପିତ ହେଇଯାଇଥିବାର ଗୋଟିଏ ବିଷୟ କଣ? ଯୀଶୁଙ୍କର ಆಗಮನ ସନ୍ନିକଟ. ଯୀଶୁ ତୁମର ଦ୍ୱାର ନିକଟରେ ଠିଆ ହେଇଛନ୍ତି. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ. ఇది క్రిస్టియన్ లోకమైన క్రైస్తవుడి జీవితంలో ఎన్ని మార్పు జరుగుతున్నారు అది చెప్పాలంటే 2 తెస్సలోనిక 3:1 నుండి మీరు 7 వరకు చదవాలి. మొదటి 2 తిమోతియోసు 3 అధ్యాయର 1 7 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିଲେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନଙ୍କର ମଧ୍ୟରେ ପରିବର୍ତ୍ତନ ତମେ ଦେଖିବ. 2 ତିମୋଥି 3 అధ్యాయର 1 ତଳକୁ 2 తిమోతియోసు 3:1 నుండి 7 వరకు. అంటే కాదు నీ చదువు. మొదటి కాదమ్మా, నేను 2 తిమోతి 3:1 నుండి. గ్రీష్మకాలం అంటే ଶେଷକାଳରେ ଗ୍ରୀଷ୍ମକାଳ ବୋଲି କହିବାଟା ଭୀଷଣ କାଳ ବୋଲି କହିବାର ଅର୍ଥ, ତାର ଗ୍ରୀକ୍ ର ଅର୍ଥ କଣ ଅଛି? ଆତି ପରି ସ୍ୱଭାବ ଥିବା ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ସମୟ ବୋଲି. తెలుగుని చదవండి. 2 తిమోతియోసు 3:1 నుండి. అంత్య దినములో వస్తాను అపాయకరమైన దినం అనేది దేవుడు చెప్పుతున్నారండి. అపాయకరమైన దినము. ఏనుగ వంటి స్వభావం కలిగిన మనుషుడు మారిపోతారు. మనుషుడు స్వభావం ఏనుగ వంటి స్వభావం. ఏనుగ అంటే అడవిలింది బయటికి వస్తున్నా అనుకో, మొత్తం నాశనం చేసినట్టుగా చంపడము కొట్టడం అన్నీ చేస్తున్నారు. అదే విధంగా క్రైస్తవుడు స్వభావం మారిపోయింది. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନଙ୍କର ମଧ୍ୟରେ ହାତୀ ପରି ସ୍ୱଭାବ. ହାତୀ ବଣରେ ବାହାର କସିଲେ ତାର ଚାଷବାସ କେମିତି ନଷ୍ଟ କରୁଛନ୍ତି, ସେମିତି ଆଉ ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ହତ୍ୟା କରିବା
ହାଣାକାଟା କରିବାର ପରିସ୍ଥିତି ହେଇଯାଇଛନ୍ତି। ମନୁଷ୍ୟମାନଙ୍କର ସ୍ୱଭାବ ବଦଳି ଯାଇଛି। అంటే మనుషుడు స్వభావం మారిందండి. యేసయ్య రాకడ సమయంలో క్రైస్తవుడు స్వభావమే మారిపోయింది. క్రైస్తవుడు తాగడము గొడవలు ఆడడము, దొంగతనం చెయ్యడము, సిలువ మెడ మీద వేసుకొని సమస్త ప్రకారంగా పాపం చేసి తిరుగుతున్నారు. అది ఏం చేసిన పని వింటుంటే భయం పుట్టుతున్నారు. క్రైస్తవ లోకమనే క్రిస్టియన్ లోకమనే దగ్గర ಬೇಕರೆ ಕ್ರೂಸ್ ಕೊರೈಚಿ ಕ್ರೂಸ್ ಪಿಂದಿಚ್ಚಂದಿ ସବୁ ପ୍ରକାର ମଦ ପିଇଛନ୍ତି, ଖାଇନି ଖାଉଛନ୍ତି, ଗୁଡାକୁ ଘଷୁଛନ୍ତି, ମଦ ବିକ୍ରି କରୁଛନ୍ତି, ଚର୍ଚ୍ଚକୁ ଯାଉଛନ୍ତି। ଏମିତି କାଳ ଆସିବ ବୋଲି ଯୀଶୁଙ୍କର ଆଗମନ ସମୟରେ ସେମିତି ଘଟିବ ବୋଲି ପୌଲ ବର୍ଣ୍ଣନା କରୁଛନ୍ତି। ପ୍రైజ్ ଦି లార్డ్। గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు ఎవరే? తర్వాత చదవండి, తర్వాత 2 మాటలు చదవండి. అన్ని చదివి నిలవడానికి సమయం కుదరలేదు. లోకమాన ఎలాగండి? లోకమానకి ఆత్మప్రియ ନିଜକୁ ନିଜ ପ୍ରେମ କରନ୍ତି। ଏଡେ ତୁମେ ଦେଖ କେତେ ବର୍ଷ ପରେ ପଛକୁ ତୁମ ଅନାଇ ଦେଖ, ବାପା ମା ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କ ପାଇଁ କେତେ ପ୍ରେମ କରୁଥିଲେ। ଏବେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନେ କାହାକୁ ପ୍ରେମ କରିବ ନାହିଁ, ନିଜକୁ ନିଜ ପ୍ରେମ କରନ୍ତି। తెలుగుని చదవండి, తెలుగుని చదవండి, తెలుగుని చదవండి. స్వార్థ ప్రియుడు అంటే నిజంగా సొంతంగా ప్రేమించిన వాడు. ఎలాగడు 30 సంవత్సరాల కిందకి మీరు చూడు, తల్లి తండ్రి అన్నయ్య తమ్ముడు అనే కుటుంబస్తుడికి ఎంతో ప్రేమతో అని తిరిగిన వాడు. ఇప్పుడు మీరు చూడండి, సొంతంగా వేరే ఎవరికి ప్రేమించలేదు, సొంతంగా ప్రేమించిన మీరు. అది మొదటి నుండి మీరు కిందకి చదవండి. సమయం అది మొత్తం చెప్పడానికి నాకు సమయం కుదరలేదు. అందుకే చెప్పిన మాట క్రైస్తవుడి జీవితం మారుతున్నది. క్రిస్టియన్ లోకమానంగా జీవనం బదలి ହେଇଯାଇଛନ୍ତି। ప్రైజ్ ది లార్డ్। గట్టిగా ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు? స్తోత్రం కలిగిన గాక। ఇది మూడవది చెప్పింది, మనుష్యుల మధ్యలో క్రైస్తవుల విషయం గురించి, యూదుల విషయం నేను చెప్పింది. ఇప్పుడు మనుషుల మధ్యలో ఉన్న మార్పు, మనుషుల మధ్యలో మార్పు ఏమవుతుందో 3 ವರ್ಷ పిల్లమానకు రేపు కొరుచుంది। 3 ವರ್ಷ పిల్లలకు మోసం చేస్తున్నారు. అంటే చిన్న పిల్లలు, ఆడపిల్లలు రోడ్డు కూడా నడవడానికి భయము. అంటే 10, 12, 13, 14, 8 వయసు, 18, 18 వయసు పిల్లମାନେ ରାସ୍ତାରେ ଚାଲିବାକୁ ବଡ଼ ଭୟ ଲାଗୁଛନ୍ତି। ଏମାନଙ୍କୁ ଅତ୍ୟାଚାର କରୁଛନ୍ତି, ଚୋରି କାମ କରୁଛନ୍ତି। ମନୁଷ୍ୟଙ୍କର ସ୍ୱଭାବ ବଦଳି ଯାଇଛନ୍ତି। ଦିନକୁ ଦିନ କଣ କରୁଛନ୍ତି? ଗଣ୍ଡଗୋଳ ସୃଷ୍ଟି ହେଇଛନ୍ତି, ହାଣାକାଟି ବଢି ଯାଇଛନ୍ତି। రోజు మనుషుల మధ్యలో గొడవలు, చంపడము, తట్టడము, దొంగతనం చేయడము, మోసం చేయడము, ఆడపిల్లలకి రేపు చేయడము, ఎన్నెన్నో భయంకరమైన మోసకరమైన పని చేసుకొని మనుషులు మారిందండి। సమస్త ప్రకారం అత్యాచార కొని మనుష్య బదులే ଯାଇଛନ୍ତି। ప్రైజ్ ది లార్డ్। ఇప్పుడు మనుషుల మధ్యలో కూడా మార్పు జరిగింది। స్తోత్రం। మీరు వినండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి ఎన్ని కేసులు అవుతున్నారండి। వినండి, పోలీస్ స్టేషన్ తమ జాబో కట్టడి కేసు ଯାଇଛନ୍ତି। ఎడ కోణపై మనుషుల సభ యేసయ్య ఆగ రాకడ సమయంలో మనుష్యుడు స్వభావం మారుతుంది। నేను 3 విషయాలు ఇప్పుడు చెప్పింది. 1 మనుషుల స్వభావం మారుతుంది, 2 క్రైస్తవుడి స్వభావం మారిపోతుంది, 3 అంజూర్ చెట్టు సిగరింపబడుతుంది। తినట విషయం కొద్దిగా మనుషమానకర మధ్యరే స్వభావ బదలి, క్రిస్టియన్ లోకమానకర స్వభావ బదలి, జిగుది మానకర రాజ్య స్థాపిత కాల ఆవిడ దేవుడు చెప్తున్నారు ఒక మాట. ఆవిడ యేసయ్య చూసిన ఒక మాట ఏమంటే తెలుసా? లోకానికి ఒక మార్పు చెందుతున్నారట। జగత్తరే పరివర్తన కొట్టి గోడ జగత్తని జానించండి అంటే మీకు అందరికి తెలిసి సమస్తకు జానించింది। ఆకాశరే తుమ దేకొందు ఆ ఓజోన్ లేయర్ ఫట్టి ଯାଇଛନ୍ତି। आकाशर पर्दा फाटी जाइछन्ति। आकाशर पर्दा फटिबार कारण तुम जानिछ, पृथ्वी रे गाड़ी रो धुआं गुड़िक, कंपनी रो धुआं गुड़िक सब ऊपर कुटी उठी कण करछन्ति। ई ओजोन लेयर की पर्दा को आघात करबु द्वारा सेट फाटी जाइछि। सेठी फाटिबा द्वारा बेसी गरम हे जाइछन्ति पृथ्वी रे। आकाशमलुना
ఓసోన్ లేయర్ అది ఇరిగిపోయింది. అది ఇరిగడానికి కారణం భూమి నుంచి బండిలు, ఫ్యాక్టరీలు, పొగలు పైకి వెళ్ళి అక్కడ తగిలింది కాబట్టి ఆ లేయర్ ఇప్పుడు ఇరిగిపోయింది. దాని ఇరిగిపోయింది కాబట్టి భయంకరమైన వేడి భూమిలోకి వస్తున్నారు. అందువలన దాని వలన కొందరికి క్యాన్సర్ వంటి రోగములు వస్తున్నారు. అలాగండి పెద్ద పెద్ద వ్యాధులు వస్తున్నారండి. అంటే ఇప్పుడు కరోనా వచ్చింది. అలాగండి రకరకాల రోగములు రావడానికి కారణం ఏమంటే లోకమునికి మార్పు చెందుతున్నారు. ఈ జగత్తును పరివర్తన కొట్టించింది. పరివర్తన కొట్టి వాసమైన కొట్టి మన రొక్కందు ఓరో జీసు అప్ప శీఘ్రవాసిస్తుంది. నా దేవుడు త్వరగా వచ్చిచున్నది. దేవునికి స్తోత్రం కలిగి ఎంతమందిని నమ్ముతున్నారంటే నాకు తెలియదు. కథ జన విశ్వాసం కొరుచుంది మొలిము జాడినంది ఈ రాత్రి. స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యములు మర్చిపోకుండా యోబు కొరకు ఎదురు చూసిన వాడు నూతన సదా ప్రముఖులు అపేక్షకుని వాళ్ళు ఒక మన నూతన బొళపాయి. హలో ఏ రాత్రి తమ నువ్వా బొళపావుందు బౌడి భాయి బౌడి మరే ఈ గోడపై జీసుంగర్ రాజ్య ప్రవేశ కొరు దేవుని రాజ్యములు ప్రవేశిన కొత్త బలం తెచ్చుకో. పాత బలంతోని ఆయన రాజ్యములు చేరదు. పాత స్వభావంతోని ఆ రాజ్యములు చేరదు. దాన్ని బట్టి నీ జీవితం మార్చడానికి యెషయావు మన కొరకు చెప్పుతున్న యెషయా పుస్తకం కూర్చొని పురాతన బలద్వార तुम्हें स्वर्ग राज्य ने जाई परिमल शक्ति पाई नुआ नुआ बल पर तुम्हारे जीवन स्वभाव गुण का మొదలయ్యవాని మందే పవిత్ర ఆత్మ ఈ రాత్రి పూడి తర తమకు చతనా కొరుచుంది. దేవుడు ఆత్మ ఈ రాత్రిలో నీకు మరలా ఒకసారి కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాట్లాడుతున్నప్పుడు నీ మారు మనసు పొందుకో. స్తోత్రం. క్రైస్తవుల స్వభావం తెలియాలంటే మీరు క్రైస్తవుల స్వభావం తెలియాలంటే 2 తిమోతి 3:1 నుండి కిందకి చదివితే నీకు తెలుసు. 2 తిమోతి 3 అధ్యాయంలో ఎక్కపోదట్టు తొలకబుడల మూడు క్రైస్తవ లోకమానంగరో స్వభావ కెమిది మొదలు ఇచ్చిపోని తమ జాడిపారు. అదన్నీ చెప్పడానికి నేను తీసుకోవడం లేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని యేసయ్యా నీ త్వరగా రమ్ము అని బైబిల్ చెప్పుతున్నారు. అది దాని వలన మనం కూడా చెప్పండి యేసయ్యా మీ త్వరగా రండి. జీసు తుమే శీఘ్రో ఆసో. స్తోత్రం కలిగిన యేసయ్య కొరకు మనం ఏం చేయాలి? ఎదురు ప్రముఖప్పాయి కోణకరు వారు వచ్చి అపేక్ష కొరు జీసుంగప్పాయి ఆమె చూడండి. ఇని రెండవది అంశంలోకి నేను వెళ్తున్నాను. దుద్యపదం కోణ నువ్వా శక్తి. అవును కదా. 7:20 ఏంటండి? ఒడియారే తెలుగురే. యేసయ్య గ్రంథము 40:31. యేసయ్య గురించి ఎదురు చూచిన వాడి గురించి చెప్పారు. ఇప్పుడు నేను యెహోవా కొరకు ఎదురు చూచిన వాడు నూతన బలం పొందుతున్నారట. ఇంగ్లీష్ బైబిల్ రాయబడి అంటే రీనో. ఇంగ్లీష్ బైబిల్ ఏమిటి రాయలే? ఇంగ్లీష్ బైబిల్ కదా నువ్వా కొరో. హలో బంధుగణం, వాక్యం విన్న మన సమస్య ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూసిన దేవుని బిడ్డలు ఏం చేయాలి? కొత్తగా మార్చుకో, రిన్యూ చెయ్యము. ఒక బైబిల్ 4గా రాయబడింది. దేవునికి సత్ర కొట్టే బైబిల్ పై అవేక తరువాత ఒక మన నూతన బల పైగో దాని సాదృశ్యం చెప్పుతున్న పక్షిరాజా ఎలాగా నూతన బలం పొందుతున్నారు అలాగా మనం కూడా బలం పొందడానికి చెప్తున్నారు. ఉల్కర్ సప్పక్కి కింది ఉల్కర్ సప్పక్కి పొరుతూ మన నూతన బల పాయివో ఉల్కర్ సప్పక్కి కూడా కొలుచుంది. గీత సంగీత సోయతీనిన పాంచ కీర్తనము 103:5. కీర్తనములు 103:5 వాక్యం. Se उत्तम वस्तुरे तुमको तृप्त करंदी वो तो उत्कृष्ट पक्की न्याय तुमको
అంటే పక్షిరాజ వలనని ఎవరు కొత్తగా మార్చుకున్నామని చెప్పదు. అంటే ఈ మాట చెప్పుతున్నాడు యెషయా గ్రంథములో 40:31 ఇశ్రాయేల్ ప్రజలప్పుడు బబులోనులో దాసుడుగా ఉండినప్పుడు అక్కడి నుండి ఈయనేం చేస్తున్నారు, పక్షిరాజా వలన కొత్త బలం ధరించుకొని ఆడు యెరూషలేముకి తిరిగి వచ్చిన విషయం రాయబడి ఉంది. ఇశ్రాయేలుగానే కొనుకొచ్చింది, ସେମାନେ ବାବିଲୋନରେ କଣ କରିଛନ୍ତି, ବନ୍ଦରରୁ ମୁକ୍ତି ପାଇକରି ସେମାନେ ఉల్కృష పక్కి పొరి అసుచుంది నూతన బల పాయికటి సెమిది మనం కూడా ఏం చేయాలి, పక్షి రాజా వల్ల మన ఎవరమైన కొత్తగా మార్చుకోవాలి. ఉల్కృష పక్కి పొరి అమర జీవన కొణ కరువ నువ్వా కొరవు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు రండి అక్కడికి ప్రవేశ అరే ఆమె జీసుకు రాజరే ప్రవేଶ କରିବା ପାଇଁ ନୂଆ ବର୍ଷକୁ ଆମେ ପାଦ ମାଡ଼ିବା ପୂର୍ବରୁ ଆମେ କଣ ନୂଆ ବଳ ପାଇବାରେ కొత్త సంవత్సరం అడుగు పెట్టిన మునుపు మనం ఏం చేయాలి, నూతన బలము తెచ్చుకో. అంటే ఈ అక్కడ నూతన బలం అని పదములకి ఏంటంటే కొత్తగా మార్చడము. అది వేరొక పదం ఉండే యోబు గ్రంథములు రాయబడింది. యోబు గ్రంథము 14వ అధ్యాయములకి రండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 ଆଇବୁଙ୍କର ପୁସ୍ତକ 14 ଅଧ୍ୟାୟର 7, 8, 9 ପଦ. କାରଣ ବୃକ୍ଷ ବିଷୟରେ ଆପଣ ଆଶା ଥାଏ, ତାହା କଟା ଗଲେ ପୁନର୍ବାର ପଲ୍ଲବିତ ହେବ. ଗୋଟେ ଗଛ କାଟିଲେ ପୁନର୍ବାର କଣ ହବ, ପଲ୍ଲବିତ ହେବ, ପଲ୍ଲବିତ ହବ. ଓ ତହିରେ କୋମଳ ଶାଖାର ହେବ ନାହିଁ. ତଥାପି ତହିର ମୂଳ ମୃତ୍ତିକାରେ ପୁରୁଣା ହୋଇଥାଏ ଓ ତହିର ଖଣ୍ଡି ଭୂମିରେ ମରିଥାଏ. ତଥାପି ଜଳର ଗନ୍ଧ ପାଇଲେ ତାହା ପଲ୍ଲବିତ ହେବ ଓ ନବିତ ବୃକ୍ଷ ତୁଲ୍ୟ ଶାଖା ବିଶିଷ୍ଟ ହେବ. మాత్ర మనుష్య మరే. చాలండి. ఈ వాక్యం వినండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 7, 8 వాక్యం. హలో, ఒక వృక్షము నరికిన మరలా ఏం చేస్తున్నారు, సిగిరింపుతుంది. గొట్ట గచ్చ హణిలే గచ్చ పూణితో కొనబో ଗୋଟେ ଗଛ ହାଣିଲା ପରେ କିଛି ଦିନ ପରେ ଗଛ କଣ ହବ, అంగురు దేవ ବୋଲି బైబిల్ ଲେଖାଯାଇଛି. అదే అర్థం అంటే ఈ పక్షిరాజ అంటే ఇక్కడ ନୂଆ ବଳ ପାଇବ ବୋଲି ଲେଖାଯାଇଥିବାର ଅର୍ଥ ଗୋଟେ ଗଛ କାଟିଲେ କେମିତି ହବ, ତାଙ୍କର ଗଛର ମୂଳରୁ ଗୋଟିଏ గచ్చ కిమిది ఉడి జాయిచుంది సెమిది తుమర జీవన బదులయ్యావు. ఒక చెట్టు నరికిన తర్వాత చెట్టు నుండి మళ్ళీ సిగరించినట్టుగా మన జీవిత సిగిరింపబడాలి. చాలా మందిని ఇప్పుడు కూడా సిగిరింపబడలేదు, ఆ పాత చెట్టుగా కనబడుతున్నారు. పాత చెట్టుగా నీ మళ్ళీ సిగిరింపబడాలి, కొత్తగా నీ మారాలి, పక్షిరాజా మారినట్టుగా. అదే చెట్టుగా నరికిన తర్వాత అది ఎలా కొత్తగా సిగరించినట్టుగా నీ సిగరించాలి. ଗୋଟିଏ ଗଛ ହାଣିଲା ପରେ ପୁଣି ଥରେ ସେ ଅଙ୍ଗୁର ଦେବ, ତମେ ସେମିତି ଅଙ୍ଗୁର ଦେବ. ଗୋଟିଏ ଉତ୍କୃଷ୍ଟ ପକ୍ଷୀ କେମିତି ନୂତନ ବଳ ପାଉଛନ୍ତି ସେମିତି ଆମେ ବି బదులయ్యావు. అదే దేవుడు కోరుకున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన అందరూ కూడా ఇప్పుడు కూడా ఏం చేయలేదంటే అదే బలం పొందలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక మన జీవితము మారాలి, కొత్తగా మారాలి. అందుకని పౌలు గారు చెప్పిన మాట మీరు విన్న రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వాక్యం, రోమియ పుస్తకం 12వ అధ్యాయంలో 3 పద. ରୋମେ ପୁସ୍ତକ 2:12 ପଦ ପଢିଲେ ହେଇଯିବ. ରୋମେ ପୁସ୍ତକ 12వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ତୁମମାନେ ଏହି ବର୍ତ୍ତମାନ ଯୁଗର ଅନୁରୂପୀ ହୁଅ ନାହିଁ, అంటే నీ మనసు మారి నూతనం అవ్వాలండి. అంటే మనం କଣ କରିବାର ଅଛି, నూతనీకరణ କରିବାର ଅଛି. మన మనసు ఏమామండి కొత్తగా మారాలండి. ఎందుకు కొత్తగా మారాలి, ఈ లోకం మీదకి మనం ఏమవకూడదు.
Onirubi. అనుగురిగా నీ లోకమని అనుసరించి మనం నడకూడదు. ఇప్పుడు పిల్లలు కట్టింగ్ చూడండి, తలలో వెంట్రుకలు కట్టింగ్ చూసినంటే మీకు అర్థమవుతున్నారు. క్రైస్తవుల పిల్లలు కట్టింగ్ చూసినంటే అంటే పైనాపిల్ కట్టింగ్ వల్ల కట్టింగ్ అయిపోయింది. పిల్లమానగర ఉండరు కట్టింగ్ దేకంది తుమ్మ దేకంది కట్టింగ్ దేకంది పైనాపిల్ కిమిది కట్టింగ్ దేయించింది. పైనాపిల్ ఫళ కిమిది వచ్చి సిమిది సమానగర కట్టింగ్ డ్రెస్ గుడికి ಅದಕ್ಕೆ ಕತ್ತ ಜನಗರ ಡ್ರೆಸ್ ದೇಕಲ ಮತ್ತೆ ಡೊರಲ್ లాగుచ్చి దగ్గర ప్యాంట్ సబ్బు చిరిగేయించింది. చాలా మందిలో ప్యాంట్ కూడా ఏమవుతున్నారండి, అది చిరిగిపోయినది ధరించుకొని నడుస్తున్నారు. ఆయనకు సిగ్గు కనిపించలేదు. అంటే ఈ లోకానికి అనుసరించి మనుషుడు మారిపోతున్నారు. విశ్వాసులు కూడా అలాగే మారుతున్నారు. ఇది తెలుసుకొని పౌలు గారు చెప్పని నీ మనస్సు నీ లోకానుసారంగా మారకూడదండి. ఇది కొత్తగా నీ మనస్సు మారిపో. తుమ జగత్తర అనుసారే తుమర మనకు బదల కొరనై మనుషుల జీవనకు పరివర్తన కొరందు జగత్తర అనుసారే తమ జీవన జానంగా కొరనై బోలి బైబిల్ చెప్పుతున్నాను. అంటే దేవుని బిడ్డలు బాగా వినండి, లోకానుసారంగా మనం నడవకూడదు. జగత్తరే రీతి నీతి అనుసారమే చాలా కొనుగోనాయి. చాలా మందిలో ఇప్పుడు కూడా ఏమంటే లోకములో ఎలాగ నడుస్తున్నారో నడిచడానికి ఇష్టం. బౌద్ధ లోకమానికి జగత్తరే ఆచార ప్రకారం చలివాపా యొక్క బౌద్ధ ఇచ్చాలాగే ఎంతమందికి ఇప్పుడు కూడా అదే విధంగా నడవడానికి ఇష్టం లేదు. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే పౌలు గారు చెప్పుతున్నా, నీ మనస్సు కొత్తగా మార్చుకో. తుమర మనం నూతన కొరో. చాలా మందిలో మనం ఇప్పుడు కూడా ఏమైనా నూతన పరచలేదు. నూతన పరచడానికి నీకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నీ నూతన పరచలేకపోతే నీ శరీర రూపాంతరం చెందను. ଏବେ ତୁମେ ମନକୁ ନୂତନ କରିନଥିଲେ ଆପଣଙ୍କର ଶରୀର రూపాంతరం ହେବ ନାହିଁ. అంటే నీ శరీరం మారాలంటే నీ మనసు మారు. మనసు మారితే శరీరం మారుతుంది. యేసయ్య రెండో రాకడ సమయంలో నీ శరీరము మారిపోతుంది. దేవుడు రెండో రాకడ సమయంలో నీ శరీరం ప్రభుత్వ దుర్యాగమన సమయరే అప్పుడు మానంగరో మనకు నూతన కడ కొలే అప్పుడంగా మానంగర శరీర రూపాంతర జీసుందర ఆగమన సమయరే. చాలా మందిలో బోతులో చాలా మందిలో మనసు ఇప్పుడు కూడా మారలే. ఈ రోజు నేను చెప్పిన మాట మనస్సు మారిపో, కొత్తగా మారు. కొత్తగా మారితే మాత్రమే మన శరీరం మారుతుందమ్మా. ଆମର ମନ ବଦଳି କଲେ ଏକା ଆମର ଶରୀର ରୂପାନ୍ତର ହେବ। ନୂଆ ଶରୀର ଆମେ ପାଇପାରିବ। ମନ ବଦଳି ନହେଲେ ଆପଣ ମାନଙ୍କୁ ନୂଆ ଶରୀର ପାରିବ। నీ మనసు మారలేకపోతే నీకు కొత్త శరీరం దొరకదయ్యా। అందుకని పౌలు గారు చెప్తున్నారంటే నీ మనసు ఏమవ్వాలి, మారిపోవాలి। మనసు ఏం చేయాలి, మారాలి। అందుకు తెలుగులో కూడా ఏడో ఒక పాట ఉంది, తెలుగులో ఒక పాట మారాలి। అందుకని దేవుడి బిడ్డలు వచ్చి ఉండండి, మా మనసు మారలేక బలిదొద్దేమో అంటే నీ మనం బొదలుకోరో బోలి బైబిల్ కోవుతుంది। నీ మనస్సు మారుకో, మనస్సు మార్చడము ఎలాగా ఈ లోకానుసారంగా జీవించకుంట అది ఇంకే అక్కడే మనస్సు రూపాంతరపరచుకోండి। అంటే యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనములో నూతన పరచడం అంటే రిన్యూ చేయమని రాయబడిన ఇంగ్లీష్ లో బైబిల్ ఎక్స్చేంజ్ చేయాలి। ఎక్స్చేంజ్ మార్చడం। ఎక్స్చేంజ్ बोले इंग्लिश बाइबल അവർ कोटे इंग्लिश बाइबल एक्सचेंज बोले ఓదలి करो అంటే నీ బలం దేవుడికి ఇచ్చి దేవుడి బలం నీ పొందుకో। तुमरो बल ईश्वर के दे, ईश्वर का बल तुम पाओ। तुम्हारा मन ईश्वर के दे, ईश्वर का मन तुम पाओ। तुम्हारा मन ईश्वर के दे, ईश्वर का मन तुम पाओ। పొందు నీ మనసు దేవుడికి ఇచ్చి దేవుడి మనసు నీ పొందుకో। నీ మనం ईश्वर के दे के ईश्वर का मन तुम्हें नहीं जा।
అదే అర్థం ఎక్సైజ్. పాతది ఇచ్చి కొత్తది కొనడం అదే ఎక్సైజ్. పూర్ణ దగ్గర నోట నబాట. అందుకని దేవుడు బిడలారా నిన్ను ఎక్సైజ్ చెయ్య. కొందరు కూడా ఇప్పటికీ ఏం చేయలేం, మార్చలేదమ్మా. నీ మార్చుకోమ్మా, నీ పాట మార్చుకో, నీ ఆరాధన మార్చుకో, నీ ప్రార్థన మార్చుకో, నీ స్తుతి మార్చుకో, చర్చికి వెళ్ళిన రీతి మార్చుకో, నీ మొత్తం మారు. तुम्हें प्रार्थना करवा बदल करो, आराधना करवाटा बदल करो, दबा नबा करवाटा बदल करो, गीत गायबाटा बदल करो, प्रार्थना करवाटा बदल करो. इदन्नी नी बदल करो, సమస్తాన్ని మార్చుకోమ్మా. చాలా మంది ఇప్పుడు జీవితం ఏం చేయలేదు, ఎక్సర్సైజ్ చేయలే. నీ సొంత బలంతోని దేవుడి సేవలో ముందుకెళ్ళడానికి అది అసంభవం, జరగదు. నిజ శక్తి ద్వారా తుమే ఆగేకి చదివట అసంభవం. అందుకని యెషయా గారు చెప్పుతున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచిన వాడు ఎక్సర్సైజ్ చేయడం. దేవుని కొరకు ప్రభుంగపై అవేక కరువా లోకమాన కొడ కరువా వచ్చి ఎక్సైజ్ ఒదలి బదలి కరో. సదా ప్రభుంగపై అవేక కరువా లోకమాన ఒదలి బదలి కరో. దేవుని కొరకు ఎదురు చూచిన బిడ్డలు మార్చడమే. ఎక్కడ మారాలి? మనస్సు మారాలి. సోత్ర అదే నా మొదటి చెప్పారు, నీ జీవితం మొత్తం మారు. అప్పుడు మానకరో స్వభావ పూరా పూరి బదులు కరో. ఇప్పుడు కూడా చాలా మందికి అది అర్థం అవ్వలేదు. ఇది ఇంకటి ఇది వేరొక అర్థం కూడా బైబిల్ ఉంది, ఇంకొక అర్థం కూడా ఇది బైబిల్ ఉంది. ఆ కొత్తగా మార్చడం. అంటే ఆది పుస్తకము 35 అధ్యాయము, రెండవ ఆది కాండము 35 అధ్యాయము 2, 3, 4, 5. आदि पुस्तको 29 अध्याय 2, 3, 4. అంటే చూడండి అక్కడ వస్త్రము మార్చుకొనుడి. అంటే యాకోబు బదలికి ଯିବା ପାଇଁ ତାଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ସ୍ତ୍ରୀକୁ କହିବା ସମୟରେ କହୁଛନ୍ତି, ଭଉଣୀ ମାନେ ନେଲେ ସ୍ତ୍ରୀ ମାନେ ଆପଣ ମାନଙ୍କର ପିଲାମାନଙ୍କର ବସ୍ତ୍ର ତମର ବସ୍ତ୍ର ସବୁ ବଦଳି କର. ଆମେ ମାନେ ବେଦେଲକୁ ଯାଉଛନ୍ତି. ବେଦେଲ ବୋଲି କହିବା ସ୍ଥାନ ପ୍ରଭୁ ଓହ୍ଲାଇବା ସ୍ଥାନ, ପ୍ରଭୁ ଓହ୍ଲାଇବା ସ୍ଥାନ, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ମନ୍ଦିର ବନେଇବ ବୋଲି ଯାକୋବ କହିବା ସ୍ଥାନ ଅଟନ୍ତି. ସେ ଗାଁକୁ ଯିବା ପୂର୍ବରୁ ଆପଣ ମାନଙ୍କର పురాతన వస్త్ర గుడిక ସବୁ బదలి కరో. అంటే దేవుడు దిగి వచ్చిన స్థలమే బెదేలు. ఆ బెదేలిలోకి అడుగు పెట్టిన మునుపు నీ ఏం చేయాలి? మొట్టమొదటిగా నీ జీవితంలో ఉన్న వస్త్రములు, పాత బట్టలు మార్చుకో. ఆ పాత బట్టలు ధరించుకోండి. నీ బెదేలికి అడుగు పెట్టడానికి వీల్లేదు. దాన్ని బట్టి అక్కడికి అడుగు పెట్టిన మునుపు నీ జీవితంలో ఉన్న పాత బట్టలు, నీ నాన్నగారి ఇంటిలో ఉన్న వస్త్రములు, అది నీకు ఇక్కడ అవసరం లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు నాన్నగారి ఇంటికి నీ వెళ్ళినప్పుడు నీ కొత్త బట్టలు ధరించుకొని, నీ వస్త్రములు మార్చుకొని నీ అక్కడికి అడుగు పెట్టాలి. ఈ రాత్రి కాలం నేను చెప్పిన మాట అంటే, కొత్త సంవత్సరంగా అడిపెట్టిన దేవుని బిడ్డల జీవితంలో మనసు మాత్రం మార్చలే అవదు. నీ జీవితం మొత్తం మార్చలే అవదు. నీ వస్త్రములు కూడా మార్చుకో. તમે કોણ કરો? આપણે માનગરે બદલ કે જેવા પાઈ આપણે માન કરો નિજ નિજ વસ્ત્ર બદલી કરો બોલી કોઈલે ଯାକୋବ କଣ ଅଛି? ସାଙ୍ଗର ବସ୍ତ୍ର ଗୁଡିକରେ ଏତେ ଏମିତି କରିବାର କାରଣ କଣ? ଜିହୁଦୀ ମାନଙ୍କର ମାନେ ଇସ୍ରାଏଲ ମାନଙ୍କର ବସ୍ତ୍ର ଭିନ୍ନ, ଅନ୍ୟ ଲୋକ ମାନଙ୍କର ବସ୍ତ୍ର ଭିନ୍ନ ଅଟନ୍ତି. ଏତିକି ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ ଅନ୍ୟ ଜାଗାରେ ରହୁଥିଲେ. ସେ ଜାଗା ଜାଣିକି ଆମର ଗୋଟେ ଈଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟକୁ ସେମାନେ ଯିବା ପାଇଁ ବେଦେଲକୁ ଯିବା ସମୟରେ ସେମାନେ କଣ କରିଛନ୍ତି? ନିଜ ବସ୍ତ୍ର ବଦଳି କରିଛନ୍ତି. ఇంత వరకు యాకోబు వేరే దేశంలో నివసించారు. ఆ దేశంలో ఉన్న వస్త్రం ధరించుకొని బేదేలికి వెళ్ళడానికి కోరుకున్నారు. కానీ అది ఆవదని యాకోబుని తెలుసు. అందుకని యాకోబు గారు చెప్పింది, నీ వస్త్రం మార్చుకో.
అది ఇప్పుడు మాత్రం కాదు. దేవుడు ఎందుకు అలాగ చెప్పుతున్నారంటే మీరు బాగా తెలుసుకో. యోషువ గ్రంథముల 3వ అధ్యాయముని చదివినప్పుడు అంటే యోర్దాను ఏరు దాటడానికి వెళ్ళిన ముందుకు యోషువ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిందండి, ప్రియులారా నీ వస్త్రం మార్చుకోమని చెప్పారు. యోషువ జోర్దాన్ నది బారివా పూర్వ ఇశ్రాయేల్ మనకు కొహుతులే మీరు తుమ్మమానే అప్పుడప్పుడు వస్త్రం వదిలికొరో దీని అధ్యాయం కదా ఇచ్చింది. 3వ అధ్యాయం యోషువ గ్రంథంలో 3వ అధ్యాయములు. అది మాత్రం కాదండి, ఇంకే రాయబడిందండి నిర్గమకాండము 19 అధ్యాయములు, జాతర పుస్తకం 19 अध्याय मोसा पहाड़ को जाइतले ईश्वर का चम्मने 40 दिन प्रार्थना करवा पा जाइते बस समर इस्राएल लोक माने को गोचदी आपण आपण मानकर वस्त्र परिधान करी आपण आपण मानकर वस्त्र बदली करी आपण माने कोण कर पवित्र करो बोली लेखा जाइछदी नी वस्त्र మార్చమని నిర్గమకాండ 19 అధ్యాయం రాయబడి దీని అర్థం ఏంటంటే కొత్త ప్రారంభం, కొత్త ఆరంభం. ఇలా వచ్చి కొడతారు అర్థం నువ్వగొట్టే ఆరంభం. ఆమె కొత్త సంవత్సరములకు అడిబట్టిన మునుగు మన జీవితమైన వస్త్రం మార్చుకోండి. వస్త్రం అని చెప్పినదంటే మన జీవితం అండి. వస్త్రబోలికోవరు అర్థమరో జీవితం. అది మీరే చేయాలి, మార్చాలి. ఇంకా కిందకి చదవండి, కిందకి మార్చడం, కిందకి చదవండి. ఆది గంటము 35 అధ్యాయము 2, 3, 4 వరకు చదవాలి. ఆది పుస్తకం 15 అధ్యాయం 2, 3, 4. అక్కడ ఏంటంటే ఒక మాట నీది మృంగిస్తారు సెటి కొట్ట కొత్త తుమ్మ చాడిదలే आपण मानवी स्थिती करो पुणी आपण वस्त्र परिवर्तन करो पुणी असो आम्ही माने उठी बदले जाऊ నాలా వాక్యములు ఉంది అది. तो इले सेमने आपण माने को निकटस्थ विदेशीय देवदावो कर्णगुंडलो सकळो केनी जाकूब बदले पुणी से ता सबु नहीं ఓలమ్మ వృక్షాలు వలన వృక్షముడే నాలా వాక్య చదవండి. నాలా వాక్య తెలుగులో అది ఎక్కడ బేదేలకు వెళ్ళాలంటే ఇది కూడా తీసివేయండి. బేదేలకి ଯିବାପାଇଁ ఏమମାନେ ପ୍ରସ୍ତୁତ ହେଇଛନ୍ତି ସେମାନେ କଣ କରିବାର ଅଛି? ତାଙ୍କର କର୍ଣ୍ଣକୁଟୁଣ୍ଡ ବି ସବୁ ଆଣିକିରି ଯାକବକୁ ଦେଲେ. ଯାକବ ସବୁ ଆଣିକିରି କୋଟି ଗଲେ ఒలమ్మ వృక్ష తొలే బుద్ధి దేలే. అంటే యాకోబు గారి చేతులకి ఏమొచ్చండి? ఆడి చెవిలున్నా కోగులు, చెవిలున్న కోగులు మొత్తం యాకోబుకి ఇచ్చారు. అది గోగులు మొత్తం యాకోబు ఇచ్చారు. యాకోబు రాజు అన్ని తీసుకొని వెళ్ళి ఒలమ్మ వృక్షం కింద మస్తాకి చెట్టు కింద ఏం చేశారు? పాతి పెట్టారట. ఆయన అర్థం ఏమండి? దేవుడు విడలారా మనము కొత్త సమస్య ఎదురే 2022 అడుగు పెట్టిన మనము మన జీవితంలో మన స్వభావము, మనసు, శరీరం మొత్తం మార్చుకో. అదే మనకు అవసరము. అంటే ଆମ ମାନଙ୍କର ସ୍ୱଭାବ, ଆମର ବସ୍ତ୍ର ଗୁଡ଼ିକ, ଆମର ମନ, ଆମର ସବୁ ବିଷୟ ଗୁଡ଼ିକ ବଦଳି କରିବା ପାଇଁ ଯାକୋବ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ କହିବା ପ୍ରକାର ଆମର ଜୀବନରେ బదలి అవు. మన స్వభావం మారలేకపోతే ఎలాగ అవుతున్నారండి సహోదరులారా? దాన్ని బట్టి ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రము. ఇక్కడ చెప్పిన మాట ఏముందంటే తెలుసా? నీ కొత్తగా బలం తెచ్చుకో. నూతన బల పావు మనకు ఇప్పుడే మనకు అవసరమైన ఎందుకంటే నూతన బలం కావాలట. దేవునికి స్తోత్రం. అందుకని నూతన బలము, నూతన శక్తి, నూతన మనుషులుగా మారిపో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కొత్త మనుషుడు. ఎఫెసీ పుస్తక 4 అధ్యాయం లెక్క తెచ్చి నువ్వా మనుష్యు పూర్ణ మనుషు ఉన్నాయి. నువ్వా మనుషు. ఇక్కడ పాత మనుషుడు కాదు, కొత్త మనుషుడుగా మనం మారిపోగాలి.
సహోదరి సహోదరులారా, నేను ఈ రాత్రి చెప్పిన ఒక మాట, యాకోబు చెప్పినట్టుగా మనం కూడా జీవితం మార్చుకో. యెషయా గ్రంథము 40 అధ్యాయములు 31 వచనములంటే, యెహోవా కొరకు ఎదురు చూచిన వాడు నూతన శక్తి, నూతన బలం పొందుతున్నట్టుగా మనకు కూడా నూతన బలము, నూతన మనసు, నూతన పేరు, నూతన హృదయము, నూతన స్వభావము, అలాగా మనం మారాలి. నూతన మనో, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన మనసు, నూతన నగరం అమ్మమానంగా ప్రభు ప్రస్తుత కోరుచుంది. దేవుడు మన కొరకు కొత్త నగరములు పట్టణములు కట్టుతున్న కొత్త పట్టణములు. అందుకని ఈ రాత్రి నేను మాట ముగిసిన ఏంటంటే 5-6 నిమిషాలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి దేవుని బిడ్డలకి చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనం అందరం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచిన వాడేమవుతున్నారు? నూతన బలం పొందుతున్నారు. ఇంకా మీరు చూడండి, నూతన బలం పొందుతున్న తర్వాత చూడండి, అక్కడ 3 విషయముల రాకడి. 1, పక్షి రాజా వల్ల ఎగరాలి. 2, ఎగరాలి. 2, పరిగెట్టాలి. 3, తెలుగుని చదవండి. అంటే 3 భాష. 1 ఎగిరి పొగడం, 2 పరిగెట్టదు, 3 నడవడం, నడిచి వెళ్ళడం. 3 మాట ఎక్కడ చూడండి. 1 ఉట్టివే, దావిడివే, చలివే. అదేంటి అలాగా రాయబడి ఉందని ఎంత తప్పున్నా? మొదటి అలాగా కాదు కదా. మొదటి ప్రథమరే చలివో, తాపర దవిడివో, తాపరే ఉట్టివోనా? ఫస్ట్ మనం ఏం చేయాలి? నడవాలి. 2 పరిగెట్టాలి. 3 ఏమావాలి? ఎగిరిపోవాలి. హలో, నేను ఒక్కసారి కూడా చెప్తున్నాను. అంటే అక్కడ చెప్పిన మాట్లాడండి ఏంటండి, మనం ఎలాగా చేయాలి? మనము ఎలాగ చేయాలి? మనము ఫస్ట్ పరిగెట్టడము, ఫస్ట్ నడవడము, 2 పరిగెట్టడము, 3 ఎగిరిపోవడం. మన అమ్మమాన కింది కొరంది. ఫస్ట్ ప్రథమర కొడంపై చలివో, తాపర దవుడివో, తాపర ఉట్టివో. ఏంటి అలాగ రాయబడి ఉందండి బైబిల్లో? ఎందుకు అలాగ రాయబడింది? అది కారణం ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన కారణం వచ్చేసేది. అన్నింటి కారణం అంటే అలాగా రాయబడడానికి కారణం. 1 నడవడము, 2 పరిగెట్టడము, 3 ఎగిరిపోవడం. ప్రథమరే చలివో, దూయి, దవిడివో, తీని ఉట్టివో. అరే యెషయావు చెప్పినవి ఏమంటే మీరు ఫస్ట్ ఎగరడము, 2 పరిగెట్టడము, 3 నడవడం. ఇది కారణం అంటే యెహోవా కొరకు ఎదురు చూచుకున్నవాడు నూతన బంధం పొందుతున్నావు. ఈశ్వరం కట్టారే ಬೇಕಾ ಕೊರಿವಲೋಕಮಾನೆ ನೂದಳ ಬಳಪಾಯ್ವು ನೂದಳ ಬಳಪಾಯ್ವಲೋಕಮಾನೆ ಫಸ್ಟ್ ನೂದಳ ಬಳಪಾಯ್ವು ಸೇಮನ ಕೊಡಕರ್ವು ಹುಟ್ಟಿವು ಆ ಕೆತ್ತಟ್ಟಿ ವರ್ಷ ಪೊರೆ ಟಿಕ್ಕ ಬಳಪಾಯ್ವು ସେତେବେଳେ ସେମାନେ କଣ କରିବ? ଦାଉଡ଼ିବ। ଆଉ କେତେଟି ବର୍ଷ ପରେ ଏବେ ଦାଉଡ଼ିବ ନାହିଁ, ଚାଲିବ అక్క. అంటే బాగా వినండి, నూతన బలం పొందిన దేవుని బిడ్డలు మొదటి ఏమవుతున్నది? ఎగురుతుంది. అంటే రక్షణ పొందిన దినములు ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్ని క్లేశం వచ్చినప్పుడు మనమేంటి ఎగిరిపోయిన ఒక పరిస్థితి వస్తుంది. ఒక 5-6 సంవత్సరం వచ్చిన అనుకో, కొంచెం బలం కూడా మనకు ఎక్కువ వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు మనం ఏమంటే మెల్లమెల్ల నడిచి వెళ్ళడము, పరిగెట్టడము, 2వది పరిగెట్టి వెళ్ళడము. ఇంకొక 5 సంవత్సరం దాటిన అనుకో, మళ్ళీ ఏమవుతున్నా నడవడానికి బలం దొరుకుతున్నారు. అంటే బండి గీరు మీరు చూడండి, బండి గీరు గాడిలో ఉడక గీరు చేయించుకొని వాటతో దాకా
బండిలో గీర్ చేసిన మీరు చూడండి, 4th గీర్ పెట్టిన అనుకో భయంకర స్పీడ్కి బండి వెళ్ళిపోతాం. అది 3వ ఎట్టించచ్చు, ఇంకా కొంచెం బలం స్పీడ్ తగ్గిపోతుంది. 2 వేసిన అనుకో ఇంకా కొంచెము బలం ఎక్కువ అవుతుంది. పెద్ద పెద్ద ఘాటి ఎక్కినప్పుడు ఏమవుతుందో ఫస్ట్ గేర్ వేస్తున్నారు. ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఎంత పెద్ద ఘాటి అయినా కూడా ఆ బండి మెల్లమెల్ల వెళ్ళిపోతుంది. అదే విధంగా క్రైస్తవ జీవితం కూడా మారాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం అదే స్థితిలోకి రావాలి. ఇప్పుడు 5, 6, 10 సంవత్సరం అయినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు అన్ని మోసుకొని వెళ్ళడానికి బలం దేవుడు నీకు ఇస్తుంది. ఆమేన్. अब तुम्हें क्रिश्चियन लोगों को यही है गाड़ी रे गियर चेंज करवा प्रकारो फर्स्ट गियर पकेले केते बड़ा गाटी एलेवे जिक्की जिक्की करी नहीं जीवो 3 गियर रे पका बोले देखंदु बहुत स्पीड रे गाड़ी छली गिर पड़ देबो स्पीड रे बहुत अरे 2 गियर रे पकंदु गाड़ी टिके और टिके स्पीड कमी हेबो और जिक्की कर नहीं जीवो फर्स्ट गियर रे पकेले कोन अब केते बड़ा पहाड़ एलेवे से जिक्की गिर पड़ जीवो దేవుని కొరకు ఎదురు చూచిన దేవుని బిడ్డలు ఇలాగా మారాలని యేసయ్య గారు చెప్తున్నారు. ఎలాగా మారాలి? ఎదురు చూచిన వాడు ఎలాగా మారాలి? నూతన బలం పొందినవాడు ఎగిరిన బలం, నడవడానికి ఉన్న బలం, నడిచడానికి ఉన్న బలం నీ తెచ్చుకోవాలి. అవి తమరేతో ఉట్టివార బలో दवड़ी वार बड़ो चलिवार बड़ो तुम्हें पाई बार ईश्वर कट्टाली बंधुगणो मु शेष करवाई जाऊँगी बंधुगणो मीरंदरू ఈ దినముల కొత్త సంవత్సరములకు అడుగుపెట్టినప్పుడు నూతన బలం తెచ్చుకొని పక్షి రాజా వలె ఎగురా తర్వాత నడవాలి తర్వాత పరిగెట్టాలి తర్వాత నడవాలి ఒకసారి కూడా పక్షి రాజా వలె ఎగరాలి తర్వాత పరిగెట్టాలి తర్వాత నడవాలి उलकर सब पक्की पर उठीवा तापरे में दौड़ीवा तापरे मैंने छालीवा ये वाक्य द्वारा प्रभु अपने मान का आशीर्वाद करंदु नुआ वर्षर को पादमाड़ीवा समरे सर्वशक्तिमान परमेश्वर समस्त वर्गार आशीर्वाद तुम मानक देकी आशीर्वाद कर देवुडु ई కొత్త సంవత్సరానికి అడుగుపెట్టినప్పుడు సమస్త బైబిల్ రాయబడిన సమస్త ఆశీర్వాదము యేసు నామములో తల మీద వచ్చినగాక ఆమేన్. అందరూ కన్ను మూసుకోండి ప్రార్థన చేయబోతున్నారు. సమయం 12 అయిన కాబట్టి కన్ను మూసుకోండి ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన చేసి మిమ్మల్ని అందరి ఆశీర్వదించి నేను ప్రార్థన చేయబోతున్నారు. అందరి ఆన్లైన్ లో ఉన్నవాడు అందరూ కన్ను మూసుకోండి. స్తోత్రం కలిగిన ఫేస్బుక్ లో వాట్సాప్ లో విన్న ప్రతి బిడ్డలందరూ కన్ను మూసుకొని నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో నీ బిడ్డలకి నేను ఆశీర్వదించి ప్రార్థన చేయబోతున్నారు. అదే నీ బిడ్డల మీదకి నీ పిల్లల మీదకి పిల్లల నీ దగ్గర ఉంటే నీ పిల్లల మీదకి చెయ్యుంచి ప్రార్థన చెయ్యండి. స్తోత్రం. పిల్లలు నీ దగ్గర ఉంటే ఆ పిల్లలు మీ దగ్గర ఉంటే ఆ పిల్లల మీదకి నీ చెయ్యుంచి ప్రార్థన చెయ్యండి. స్తోత్రం కలిగిన గాక. పిల్లలు నీ దగ్గర ఉంటే ఆడు తన మీద చేయించే ప్రార్థన పిల్లమాన తమర పక్కన పిల్ల చేయమానంగా మస్తక ఉపర తమర హస్తాన్ని రొక్కి ప్రార్థన కలుగుతాం. ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతున్నా. స్తోత్రం. అందరూ దేవుని స్తుతించండి. ఎవరినో మౌనంగా ఉండకూడదు. దేవా ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి నాకు నా బిడ్డలకి అందరికి సహాయం చేయండి. అందరి మీద కుమరించండి. కొత్త బలములు తెచ్చుకోవాలి. మనకు సహాయం చేయండి. సర్వశక్తి వైపులు తిరగడానికి సహాయం చేయమని ఈ రాత్రి దేవుడి స్థలం మనం ప్రార్థన చేస్తున్నా. హఠమాన సందురా ధీరమాన గడగది యాలగ జనగశ్య పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. అందరి నోరు తెరిచి దేవుని గట్టిగా స్తుతి స్తోత్రములు అర్పించండి. ఎవరు మౌనంగా ఉండకూడదు. అందరూ దేవుని స్తుతించి మగతపరచండి. గట్టిగా దేవుని అన్ని భాషలు పొందిన వాడు అన్ని భాషలు ఆరాధించండి. అన్ని భాషలు పొందిన దేవుడు అన్ని భాషలు సో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో
మంచి వర్తమానం మనకి ఇచ్చిన స్తోత్రం ప్రభా. దేవుడి బిడ్డలకు అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలకు దేవుడు ఆశీర్వదించండి. 2021 మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి 2022 మనము అడుగు పెట్టింది ప్రభా. ఈ కొత్త సంవత్సరములో నీ సన్నిధి నీళ్ళ నుండి దేవుడు నాకు ఇచ్చిన అధికారంతోని ప్రతి బిడ్డలకు ఆశీర్వదించినారు. సంఘ బిడ్డలకు ఆశీర్వదించినారు. వాట్సాప్ లో ఫేస్బుక్ లో విన్న బిడ్డలకు ఆశీర్వదించినారు. అది చెయ్యిన పని దీవించండి. బయటికి వచ్చినప్పుడు దీవించండి. లోపలికి వచ్చినప్పుడు దీవించండి. సమస్త ప్రకార ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి కుమరించండి. పిల్లల మీదకి ఆశీర్వాదం కుమరించిన గాక. చంటి బిడ్డల మీదకి దేవుడు ఆశీర్వాదం కుమరించిన గాక. యవ్వనస్తుల జీవితంలో ఆశీర్వాదం కుమరించిన గాక. పెద్దల జీవితంలో ఆశీర్వాదం కుమరించిన గాక. మన జీవితంలో ఈ 2022 కడిగి పెట్టినప్పుడు ప్రభువా సమస్త సమస్యలు మారిపో. మనకు విడుదల కావాలి, మనకు స్వస్థత కావాలి, సమాధానం కావాలి, మేలు కావాలి, పేదరికం మారిపోవాలి, లోటుబాటు మారిపోవాలి. వాక్యములు రాయబడినట్టుగా నిన్ను తోకగా చెయ్యను, తలగా చెయ్యమని నీ వాక్యములు రాయబడిందో ఆ వాక్యానుసారం దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధ నామములు మా సంఘ బిడ్డలకి కుటుంబస్తులకి ఫేస్బుక్ వాట్సాప్ వాక్యం వినిన వాడికి అదే విధంగా పిల్లల మీదకి చంటి బిడ్డల మీదకి యేసు నామములు ఆశీర్వాదం కుమరించిన గాక. ప్రతి సంఘములు అభివృద్ధి చెందిన గాక. ప్రతి బిడ్డలు దీవించిన గాక. అందరి మీదకి దేవుడి శక్తికి మరిచిన స్తోత్రం. అందరికి దేవుడు ఆశీర్వదించిన స్తోత్రం. ప్రభా రాయగడ సంఘ బిడ్డలకి, రాయగడ సంఘ కాపరి అజిత్ గారికి, అని జాన్ గారికి, ఆయన కుటుంబములకి, ఆయన పిల్లలకి అందరికి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో సమస్తకు ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నారు. సమస్తకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన స్తోత్రం. విడుదల ఇచ్చిన స్తోత్రం. ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ కొత్త సంవత్సరాలకు అడుగుపెట్టిన ప్రతి బిడ్డలకి దేవుడు రాకడ వరకు తోడే ఉండి కాచి కాపాడిన గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామములు సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.